హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 41వ భాగాన్ని వినేద్దాం. షటప్ అని గట్టిగా అరుస్తూ అతను కూడా నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు వెంటనే ఒప్పుకున్నావు. ఎక్కడ నేను చేసుకుంటానని చెప్పి అతను కావాలని తాళి కట్టి తీసుకెళ్లాడు. మోసం చేస్తావా? నా ప్రేమ ముందు ఇప్పుడు నన్ను దోషిలాగా చూపించావు. తనని నేను ఒక దొంగని ద్రోషిలాగా కనపడుతున్నాను. నా ప్రేమ ఏమీ తనకి కనపడట్లేదు. అలా అనకు. నాకు డబ్బు మీద ఆశ ఉంది, అంతేకాని బిడ్డను అలా చేయాలని కాదు. అనుకోకుండా అలా జరిగిపోయాయి. చూడు, నాకు దర్శిని ఆస్తి వచ్చింది. ద్రోణ మాత్రం మొత్తం నాకే ఇచ్చాడు. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో. ఛీ, నీచుడా! నీలాగా డబ్బు మనిషిని అనుకున్నావా? నా ప్రేమ ఎంత విలువో నాకు తెలుసు. నీ డబ్బు ఎవరికి కావాలి? నేను ఎలాగైనా దర్శిని తీసుకెళ్తాను. ప్రసాద్ వెంటనే అతని కాళ్ళ మీద పడి, వద్దు, ఆ పని మాత్రం చేయకు. తను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది నా వల్ల. కనీసం ఇప్పుడైనా భర్తతో సుఖపడే టైంలో ద్రోణాకి అలా అయింది. ప్లీజ్, తన జోలికి మాత్రం వెళ్ళకు. వీరేంద్ర గట్టిగా నవ్వుతూ, అసలు అలా జరగడానికి కారణం ఎవరనుకుంటున్నావు? నేనే. ద్రోణాన్ని చంపేయాలని చూశాను. ఏదో ఊపిరితో కొట్టుకుంటున్నాడు. కోమాలో ఉన్నాడు. అతనికి కోమా నుంచి బయటపడతాడన్న నమ్మకం లేదు. ఇంకా ఎందుకు? నేను దర్శన్ బ్లాక్కెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటాను. ప్రసాద్ షాక్ అయి, నువ్వు చేయించావా? నీకేం ద్రోహం చేసిందని అదేదో నన్నే చంపేసి ఉంటే అయిపోయేది కదా. దాని జీవితంలోకి ఎందుకు వచ్చావు? ఎందుకంటే నాకు దర్శిని కావాలి. నాకు కావాల్సిన భార్య వేరే ఒకరి భార్య అయితే ఎలా చూస్తూ ఊరుకుంటాను. ప్రసాద్ భయంతో వణికిపోతూ, బట్టలన్నీ తడిచిపోతున్నాయి. అప్పుడే జ్యోతి వచ్చి, అదేదో ముందే వస్తే పెళ్లి చేసి పంపించేవాడు. ఈ గొడవంతా ఉండేది కాదు. ఎందుకు మమ్మల్ని విసిగిస్తున్నావు? నోరు మొయ్. ఒక ఆడపిల్లని ఎలా చూసుకోవాలో తెలియదు కానీ నాకు చెప్తున్నావా? నేను ఇప్పుడు డబ్బులు ఇస్తే నీ సొంత కూతుర్ని కూడా నాకు అమ్మేస్తావు. అలాంటి వాళ్ళు మీరు. జ్యోతి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. ప్రసాద్ మాత్రం కాళ్ళు పట్టుకుని, ప్లీజ్ దర్శిని వదిలి, దాని జోలికి వెళ్ళకు. అది బ్రతకదు. అతడు లేనిది అసలే బ్రతకదు. ప్లీజ్ అని వేడుకుంటున్నాడు. నీకు దమ్ముంటే ఆపే, నా నుంచి తీసుకెళ్లడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్ ఏడుస్తూ అక్కడే కూలబడిపోతాడు. జ్యోతి ఎన్నడూ తన భర్తను అలా చూడలేదు. ఏడవడం, అలా బాధపడుతుంటే మనసులో బాధగా అనిపిస్తుంది. అయ్యో, ఇలా అయిపోతుంది ఏంటి అని దగ్గరికొచ్చి, ఏమండి, ఎందుకంత బాధపడుతున్నారు? ఎప్పుడూ చూడలేదు. నేను ఎప్పుడో దర్శిని తిట్టినా నువ్వు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడేంటండి మారిపోయి ఇలా ఉన్నారు? అవునే, నాకు బుద్ధొచ్చింది. నేను ఒక మనిషిలాగా ఇప్పుడు తెలుసుకున్నాను. నా తప్పే అంతా, నా తప్పే. జ్యోతి, నా కూతుర్ని చిన్నప్పటి నుంచి పట్టించుకోలేదు. ఒక పని అమ్మాయిలాగా చూస్తాను. వాళ్ళ అమ్మ మీద కోపంతో, అంతేగాని ఎప్పుడూ నా కూతురులాగా చూడలేదు. ఇప్పుడు దాని జీవితం అలా అయిపోయింది. ఏమీ చేయలేక నిస్సహాయంగా కూర్చుంటారు ప్రసాద్. పండు దర్శిని ఊరికి చేరుకునేసరికి చీకటి పడుతుంది. పండు దర్శిని చూసి, వాసంతి వచ్చి, ఎలా ఉన్నాడు దర్శిని? ద్రోణ అలాగే ఉన్నాడు అత్తయ్య. అయినా మీరేంటి ఇలా అడుగుతున్నారు? మనిద్దరం అమ్మవారి గుడికి వెళ్ళాలి అత్తయ్య. మన ఇంట్లో ఉండకూడదు. అమ్మవారి గుడిలోనే ఉందాం. అవును దర్శిని, నేను అందుకే వచ్చాను. పండు వాళ్ళిద్దరిని చూసి, ఇప్పుడు రాత్రి అయిపోయింది. ఇంత రాత్రి అమ్మవారి గుడికి ఏంటి? వదిన, తెల్లారాక వెళ్ళు. తొందర ఎందుకు? ఏదైనా నిదానంగా చెయ్యి. అన్నయ్య వస్తాడు కదా ఇంటికి. అన్నయ్యకి ఏం కాదు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని పంపిస్తాడు. దర్శిని ఏమీ అనలేక గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలో ద్రోణ జ్ఞాపకాలే. ఏడుస్తూ అలాగే పడుకుంటుంది. ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురు చూస్తుంది. సడన్గా దర్శినికి మెలకు వచ్చి లేచి గుడికి వెళ్దామని రెడీ అవుతుంటే ఝాన్సీ వచ్చి ఆపి, ద్రోణ వస్తున్నాడు ఇంటికి. నువ్వు ఎటు వెళ్ళొద్దు. లేదమ్మా, నేను గుడిలో వెళ్తున్నాను. నిన్ను ఎవరు ఆపొద్దు. సరే, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని అమ్మవారి బొట్టు తీసుకుని రా. ద్రోణ వచ్చేలోపు దర్శిని పంపిస్తుంది. మధ్యాహ్నం వరకు అంబులెన్స్ ద్రోణాన్ని తీసుకుని వస్తారు. ఊరంతా ఏడుస్తూ ద్రోణ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ద్రోణాన్ని చూడాలని చాలా మంది ముందుకు వస్తారు, కానీ పండు, రాహుల్ మాత్రం అందరినీ అడ్డుకొని తన కింద రూమ్లో అన్నీ సెట్ చేస్తారు. వాళ్ళతో పాటు ఒక డాక్టర్, సిస్టర్స్ కూడా వస్తారు. ఎప్పుడూ ద్రోణాన్ని అబ్జర్వేషన్లో చూస్తూనే ఉంటారు. కళ్ళ ముందు కొడుకు జీవించడంలా పడుండడం చూసి శుక్లా బాధగా అక్కడే కూలబడిపోతాడు. అప్పుడే దర్శిని గుడి నుంచి వచ్చి గబగబా తన భర్త గదిలోకి వెళ్తుంది. అలా నిర్జీవంగా పడి ఉన్న తన భర్తను చూసి ఏడుస్తూ నుదుటిన బొట్టు పెట్టి, మీకేం కాదండి, అమ్మవారే చూసుకుంటుంది. కొన్ని రోజులే మనకి బాధ అని చెప్పుకుంటూ అలాగే కూర్చుంటుంది. వాసంతి కూడా తన కొడుకు పక్కనే కూర్చొని పారాయణం చేసుకుంటుంది. ఇంట్లో అంతా నిశ్శబ్దమే. ద్రోణాకి ఎప్పుడు కోమా నుంచి బయటపడుతున్నాడో చూస్తున్నారు. ఊర్లో జనం కూడా పూజలు చేపిస్తున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ ద్రోణాలో ఎలాంటి మార్పు లేదు. దర్శిని రోజు తనతో అన్ని విషయాలు మాట్లాడుతుంది. ప్రతి ఒక్కటి తన చెవులో చెప్తుంది. ద్రోణ విన్నట్టుగానే అనిపిస్తుంది దర్శినికి. ద్రోణ తన మనసులో వింటున్నాడు. నా కోసమే అన్నట్టుగా చూస్తుంది. అలా 2 నెలలు గడిచాయి. ద్రోణాలో ఎలాంటి మార్పు లేదు. అందరిలో రోజు రోజుకి ఆశ చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది. దర్శినికి ఆశ చావలేదు. ఎలాగైనా తన భర్తను దక్కించుకోవాలని అమ్మవారితోటే పోట్లాడతానని నిర్ణయించుకుని ఒకసారి తనను చూసి గుడికి బయలుదేరుతుంది. అమ్మవారి ఎదుట కూర్చొని పారాయణం చేస్తూ, అమ్మా, నా భర్త కోమాల నుంచి బయటకు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను.
ఇదే గుడిలో ఉంటాను అని దండం పెట్టుకుని ఏదేవైనా సరే నా ప్రాణాలు పోయినా సరే నేను ఇక్కడే ఉంటానని అక్కడే కూర్చుంటుంది. సాయంత్రమైన దర్శని అక్కడి నుంచి కదలకపోయేసరికి పూజారి వచ్చి, అమ్మ చీకటి పడింది, అమ్మవారి గుడిలో ఉండకూడదు, కొన్ని శక్తులుంటాయి, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. అమ్మవారి శక్తులే కదా నన్నేం చేస్తాయి, నా భర్త ప్రాణాలు నాకు కావాలి, నేను అందుకే అమ్మవారి దగ్గరకు వచ్చాను. అమ్మ నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తుంది, నువ్వు ఇంటికెళ్ళు, కావాలంటే రోజు వచ్చి అమ్మవారి దగ్గరే ఉండు, కానీ రాత్రి అయితే గుడిలో ఉండకూడదమ్మా. సరే అయితే ఆ గుడి పక్కన ప్లేస్ ఉంది కదా, అందులో ఉంటాను. అమ్మవారికి నేను అన్ని సేవలు చేసుకుంటాను. ఈ రోజు నుంచి గుడి ఆవరణ మొత్తం శుభ్రం చేసి పూలు నేనే అన్ని అమ్మవారికి ఇస్తాను. అదొక్కటన్నా చేస్తాను పూజారి గారు. కానీ ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? ఉంటాను, అలవాటు చేసుకుంటాను. నా భర్త కోసం ఏదైనా చేస్తాను. నాకు తోడుగా నా భర్త నా వెంటే ఉన్నాడు. పూజారి ఇంకేం మాట్లాడకుండా గుడికి తాళం వేసి వెళ్ళిపోతాడు. ఆ పక్క ప్లేస్లో ఒక రూమ్లో దర్శని వెళ్ళి అలాగే నేల మీద పడుకొని ఉంటుంది. ఇంట్లో అందరికీ భయం వేస్తుంది. చీకటి పడ్డా ఇంటికి రాకపోయేసరికి శుక్ల పండు హడావిడిగా గుడికి వస్తారు. అక్కడ గుడికి తాళం వేసి ఉంటుంది. పూజారి దగ్గరికి వెళ్తారు. మా వదిన ఇంటికి రాలేదు పూజారి గారు, గుళ్ళో ఎంతసేపు ఉంది. తను చాలా పట్టుదలగా ఉంది అయ్యగారు, ఇంటికి రాదంట, అందుకే అక్కడున్న ఒక రూమ్లోనే ఉంటానని చెప్పింది. అంతకంటే నేను ఇంకా ఎక్కువ ఏం మాట్లాడలేకపోయాను. పండు శుక్ల గబగబా ఆ గుడిలో ఉన్న రూమ్కి దగ్గరికి వెళ్తారు. అక్కడ నేలపై పడుకోవడం చూసి శుక్ల బాధతో ఒక్కసారి చెల్లించిపోతాడు. తన కొడుకు కోసం ఎంత ఆరాటపడుతుందో. పండు దగ్గరికి వెళ్ళి వదిన అని పిలుస్తాడు. కళ్ళు తెరిచి చూసి పండుని చూసి, పండు మీ అన్నయ్య ఎలా ఉన్నాడు? ఆతృతగా అడుగుతుంది. అలాగే ఉన్నాడు వదిన, మీరేంటి ఇక్కడే ఉన్నారు? నేను ఇక్కడే ఉంటాను, ఇదే గదిలో ఉంటాను, రోజు ఈ గుడికి సేవ చేసుకుంటూ. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? రోజు వచ్చి మనందరం చేద్దాం, నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు తల్లి. లేదు మావయ్య, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, నేనుంటాను, నాకేం కాదు. వాడంటే ఊరందరికీ ప్రాణమే, మాకు ప్రాణమే, భారీగా పోరాడుతున్నావు, కానీ ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదమ్మా. ప్లీజ్ మావయ్య అలా అడగండి, నాకు ఉండే శక్తి కొద్దీ నేను పోరాడుతున్నాను. శుక్ల ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వదినని చూస్తూ, నేనుంటాను వదిన, నేను ఇక్కడే బయట కూర్చొని ఉంటాను. వద్దు పండు, నువ్వు అలా బయట ఉండడం మంచిది కాదు, నీకు ఇంటికి వెళ్ళి పడుకో, నాకు ఏమవుతుందో ఏమీ కాదు, మీ అన్న నాతోటే ఉన్నాడు. పండు ఏం మాట్లాడకుండా బయటికి వస్తాడు. అక్కడే నిలబడుతూ ఉంటాడు. మళ్ళొకసారి వదిని చూసి ఇంటికి వెళ్ళిపోతాడు పండు. పూజారి గారు గుడిలోకి వస్తాడు. అక్కడ గుడి వాతావరణం అంతా చూసి ఆశ్చర్యపోతాడు. అప్పటికే దర్శని లేచి గుడి ప్రాంగణం అంతా ఊడ్చి నీట్గా పెడుతుంది. ఆ కొలంలోని మునికి స్నానం చేసి అక్కడున్న పూలు కోసి అమ్మవారికి మాల కడుతుంది. పంతులు గారు అది చూసి ఆశ్చర్యపోతాడు. దర్శని, నువ్వెందుకమ్మా ఇలాంటి పనులు చేస్తున్నావు? ఏంటి పంతులు గారు అలా అంటారు? ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేదు. ఆ అమ్మవారి గుడి ప్రాంగణంలో ఎంతసేపైనా ఓడడం, నేనేదైనా చేయొచ్చు. నా భర్త ప్రాణాల కంటే ఇది ముఖ్యం కాదు. నేను రోజు ఈ పనులే చేస్తాను. ఈ పనులన్నీ చెయ్యాలన్న భాగ్యం ఉండాలి కదా, ఆ భాగ్యం నాకు దక్కింది పంతులు గారు. పూజారి మనసులో సంతోషపడుతూ అమ్మవారి తలుపులు తీస్తాడు. ఎదురుగా అమ్మవారిని చూసి దండం పెట్టుకుని, అమ్మా ఆ తల్లి పసుపు కుంకుమలు కాపాడమ్మా, అంతా నీ చేతిలోనే ఉంది అని దండం పెట్టుకుంటాడు. అప్పటికే వాసంతి కూడా అక్కడికి వచ్చి దర్శనికి నచ్చ చెప్తుంది. దర్శనికి కొన్ని చీరలు తీసుకొచ్చి ఆ గదిలో పెడుతుంది. నీతో పాటు నేను ఉంటాను దర్శని. వద్దత్తయ్య, మీరు ఇంట్లో అన్నీ చేయండి, అమ్మవారి దగ్గర నేను చేస్తాను. ఇంత సేవ చేయడం నాకు కలిగిన భాగ్యం, అది నేను వదులుకోను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేనే అన్నీ వండుకొని తింటాను. పండుకి చెప్పి కొంచెం వంట సామాను తెప్పించండి అని చెప్తుంది. వాసంతి కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. ఎంతమంది వచ్చినా ఎవరి మాట వినదు. వల్లి కూడా వచ్చి తనకు కావాల్సిన వంట చేసి పెడుతుంది. ఏదో తిన్నట్టుగా చేసి ఆ గుడిలోని ధ్యానంగా కూర్చుంటుంది. అమ్మవారి పాదాలు పట్టుకుని బాగా ఏడుస్తుంది. ఏ జన్మలో ఏ తప్పు చేశాము, ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఆ తప్పుని ఒప్పుకుంటున్నా అమ్మ, ఆ తప్పేంటో తీసేయి, నా భర్త ప్రాణాలు కాపాడమని వేడుకుంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఎవరు ఎంత చెప్పినా దర్శని మాత్రం వినదు. ఊరంతా దర్శని చేసే సేవను చూస్తూ సంబరపడిపోతారు. ఇలా అయినా భర్త ప్రాణాలు కాపాడమని అమ్మవారిని కోరుకుంటారు. ఆ గుడికి కొంత దూరంలోని ఒక షెడ్ వేసుకుని ఒక అతను వచ్చి రోజు చూస్తూ ఉంటాడు. అతను ఎవరో ఎవరికీ తెలియదు. ఊర్లో జనం కూడా సరిగ్గా పట్టించుకోరు. దర్శని మాత్రం గుడి ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టి అంతా చూస్తాడు. ఆ దర్శనికి ఒక బాడీగార్డ్ సెక్యూరిటీగా నిలబడి ఉంటాడు. ఎవరి నుంచి ఎటు ప్రమాదం వస్తుందో చూస్తూ ఉంటాడు. నిద్ర మానుకుని ఉంటాడు. దర్శని మాత్రం ఇవేం పట్టించుకోదు. స్నానం చేసి నీట్గా అమ్మవారి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. పూజారి కూడా బాధగా అనిపించిన ఆ అమ్మాయికి ఎప్పుడు ఈ కర్మ తొలగిపోతుందో అని బాధపడతాడు. బయట ఉన్న అతను తన కంటికి రెప్పలాగా దర్శనిని కాపాడుతూ ఉంటాడు. అటునుంచి ఎవరైనా వచ్చి అనుమానంగా చూసిన వెంటనే వాళ్ళు రియాక్ట్ అయిపోతాడు. తన కళ్ళ నుంచి ఒక మనిషిని కూడా పోనివ్వకుండా చాలా సేఫ్గా చూస్తూ ఉంటాడు. దర్శనికి ఇవన్నీ పట్టించుకోకుండా చేసుకుంటూ వెళ్తుంది. తన భర్త ధ్యానంలోనే ఉంటుంది. అలా పనిచేస్తున్నప్పుడు సడన్గా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది దర్శని.
అతను వెంటనే పరిగెత్తుకొచ్చి తన చేతిలోకి తీసుకుని అక్కడున్న నేల మీద పడుకోబెడతాడు. క్షణాల్లో ఫోన్ చేసి డాక్టర్ని రప్పిస్తాడు. ఆమెను చెక్ చేసి సీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తారు. అప్పుడే అక్కడ పంతులు గారు వచ్చి సంతోషంతో చల్లగా ఉండమ్మా అని దీవించి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వాళ్ళింటికి ఫోన్ చేస్తాడు. అతను మాత్రం తన షెట్లోకి వెళ్ళిపోతాడు. ఆ మాట విని ప్రతాప్ వర్మ, ఝాన్సీ అందరూ వస్తారు. సంతోషంగా కోడల్ని చూస్తూ, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండకూడదమ్మా, నీకు రెస్ట్ చాలా అవసరం, ఇంటికి పద, కావాలంటే ఈ గుడిలో మేము సేవలు చేస్తాం, ఇక్కడే ఉండి. దర్శిని అందరినీ చూసి, మీరెవరూ తప్పుగా అనుకోవద్దు, నేను అమ్మవారికి మాటిచ్చాను, నా భర్త కోమాల నుంచి బయటకు వచ్చే వరకు ఇక్కడే ఉంటానని. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కడుపులో బిడ్డ ఉన్నది, ఇద్దరం చేస్తాం, నేను నా కొడుకు. తన తండ్రి కోసం తను కూడా చేస్తాడు. మీరెవరు తప్పుగా అనుకోవద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని వాళ్ళని దాటుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవ్వరు ఎంత చెప్పినా వినకపోయేసరికి వాళ్ళు కూడా ఏమనలేక ఇంటికి వెళ్తారు. డాక్టర్ వచ్చి ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటుంది, మెడిసిన్స్ వేసుకుంటుంది. మళ్ళీ వచ్చి వంట చేసి బలవంతంగా తినిపిస్తుంది. కడుపుతో ఉన్న అమ్మవారికి రోజు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెడుతూనే ఉంది. అమ్మవారికి ఎంతో కలొచ్చింది. సాయంత్రం కాగానే గుళ్ళో అన్ని దీపాలు వెలిగిస్తుంది. పూజారి గారు చూస్తూ, గుడికి ఎంతో కలొచ్చింది దర్శిని వల్ల అనుకుంటాడు. అమ్మ తొందరగా అనుగ్రహించు, ఆ అమ్మ కడుపుతో ఉంది, తనకు కష్టం ఉన్నా అన్నీ భరించి చేస్తుంది, ఆ అమ్మాయిని దీవించు అని అమ్మవారిని కోరుకుంటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. పూజారి ఒకసారి ఎదురుగా ఉన్న షెడ్డులోకి చూసి అక్కడికి వెళ్ళి, ఎవరు బాబు కొత్తగా వచ్చినట్టున్నావు, ఈ షెడ్ ఏంటి ఇక్కడ వేసుకుని ఇక్కడ కూర్చున్నావు? నాకు కావాల్సిన మనిషి ఇక్కడే ఉంది, అందుకే నేను ఇక్కడ ఉంటున్నాను, తప్పుగా అనుకోకుని, నేనెవ్వరికీ హాని చేయను, నాకు ఒక కోరిక ఉంది, నేను అదే అమ్మవారిని అడగడానికి వచ్చాను. అమ్మవారు నా కోరిక తీరుస్తుందా, వాళ్ళ కోరిక తీరుస్తుందా చూద్దాం, అందుకే ఇక్కడున్నాను. పూజారికి ఏమీ అర్థం కాదు. సరే, నీ కోరిక మంచిదైతే తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను మాత్రం దర్శిని కడుపుతో ఉంది కానీ సంతోషం, ఇటు మనసులో బాధ. కానీ దర్శిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. దర్శినికి తెలియకుండానే అన్ని సహాయాలు చేస్తున్నాడు. తను అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటుంది, కానీ అతను కూడా తనకు తెలియకుండా అన్నీ చేస్తాడు. అలా రోజులు గడుస్తున్నాయి. దర్శినికి నెలలు వస్తాయి. కష్టం ఉన్న అన్నీ వదిలేసి అన్ని పనులు చేస్తుంది. అమ్మవారి అనుగ్రహం కోసం తన కడుపులో ఉన్న కొడుక్కి చెప్పుకుంటుంది, నాన్న మనిద్దరం ఇలా సేవ చేస్తున్నా సేవ అనుకోవద్దు, అమ్మవారికి ఒక అమ్మలాగా చేస్తున్నాం అంతే అనుకుందాం. మీ నాన్న తొందరలో లెగుస్తాడు, అప్పుడొచ్చి మనిద్దరినీ తీసుకెళ్తాడు నాన్న. అతను దర్శిని మాట్లాడే మాటలు విని తన కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన షెడ్లోకి వెళ్ళి అలాగే కళ్ళు మూసుకొని పడుకుంటాడు. తనేంటో తను తెలుసుకుంటాడు. తనకిష్టం లేకుండా ప్రేమను పొందాలి అనుకోవడం ఎంత తప్పో అర్థం చేసుకుంటాడు. తను తన భర్తని ఎంతో ప్రేమిస్తుందో తెలుసుకుని బాధగా అక్కడే ఉండిపోతాడు. ఊర్లో జనం కూడా ఒక్కొక్కరు వచ్చి అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు. దర్శినిని చూస్తూ దర్శినితో మాట్లాడుతుంటారు. దర్శిని యాక్టివ్గా పనిచేస్తుంది. అలా రోజు రోజుకి నెలలు నిండుతున్నాయి. దర్శినికి పొట్టతో అయినా ఆయాసపడుతున్నా కూడా అమ్మవారికి సేవలు చేస్తుంది. ఒకరోజు సంజన, కామాక్షి కూడా వస్తారు. దర్శిని చూసి బాధగా, మా బావంటే ఎంత ప్రేమ నీకు, ఈ టైంలో కూడా సేవలు చేస్తున్నావు? నేనైతే నిజంగా అలా చేసేదాన్ని కాదు, నిన్ను చూసి నేర్చుకోవాలి దర్శిని. భర్త అంటే ఎంత ప్రేమ ఉండాలి, నీలాంటి ఆడవాళ్లే ఉండాలి, కానీ నిన్ను చూసి బాగా మారిపోయామని కామాక్షి తనే స్వయంగా చెప్తుంది. దర్శిని నవ్వుతూ, ఏదో తెలియని వయసులో చేసావులే కామాక్షి, నువ్వు మంచిదానివి, తెలుసుకున్నావు కదా, నీకొచ్చే భర్తతో హ్యాపీగా ఉండు, ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉండాలి. నేను మీ బావని ఏమైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? కొద్ది కొద్దిగా తనంటే ఇష్టం ఏర్పడింది. నేను వదిలేసి వెళ్ళలేను కదా, నాకు నా భర్తనే కావాలి, నా భర్తే ప్రపంచం. సంజనాను చూస్తూ, సంజయ్తో తొందరగా పెళ్లి చేసుకో, ఇక లేట్ చేయకు అంటుంది. లేదక్క, బావకి కోమా నుంచి బయటకొచ్చాకే బావ చేతుల మీదుగా పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు చేసుకోను. అలా అంటే ఎలా సంజన, నా పరిస్థితి చూస్తున్నావు కదా, 5 నెలల నుంచి గుడిలోనే ఉంటున్నాను, అమ్మవారి సేవ చేసుకుంటున్నాను, నా కర్మ ఇంకా పోలేదు, అందుకే ఇలా ఎడబాటుగా ఉన్నాం. కొంచెం అర్థం చేసుకుని పెళ్లి చేసుకో, నేను పెద్దమ్మ పెదనాన్నతో మాట్లాడతాను. కాసేపు అలా ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.